ఏపీ లిక్కర్ స్కామ్లో సూత్రధారులు పాత్రధారులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. మద్యం కుంభకోణంలో మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితులు, సీఎంఓలో కీలక వ్యక్తులైన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ద్వారానే ముడుపులు అసలు వ్యక్తులకు చేరాయని ఏసీబీ కోర్టుకు సిట్ అధికారులు తెలిపారు. మద్యం వ్యాపారులను కమిషన్లను A1 రాజకేశరెడ్డి వసూలు చేసేవారని, ఆ సొమ్మును ఆయన నుంచి ఎక్కడికి చేరయ్యారనేది వీరిద్దరికీ తెలుసునని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్లో ఈ ఇద్దరు ప్రధాన కుట్రదారులని తెలిపారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో వారిని విజయవాడ జైలుకు తరలించారు. రాజకేశరెడ్డి కార్యాలయానికి కారులో తరచూ వెళ్లి మద్యం సొమ్మును తెచ్చుకునేవారని వెల్లడించారు. ముడుపులను తెచ్చుకోవడంలో మరో ముఖ్య నిందితుడు జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సహా ముగ్గురు పోటీ పడేవారని చెప్పారు. కానీ విచారణలో ఆ విషయాలేవీ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బయట పెట్టలేదని వారి రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడించింది.